హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ మధ్యనే యూట్యూబ్ నుండి ఒక మంచి అప్డేట్ అయితే వచ్చింది. ఆ అప్డేట్ వల్ల మనకైతే వ్యూస్ అయితే పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఆ అప్డేట్ అయితే యూట్యూబ్ అయితే ఇదివరకే ఒకసారి అఫీషియల్గా అనౌన్స్ చేసింది. అదేంటంటే ఒకే వీడియోకి 3 థంబ్నెయిల్స్ యాడ్ చేసే అప్డేట్ అన్నమాట. అయితే దీనివల్ల మనకైతే వ్యూస్ పెరుగుతాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు యూట్యూబ్ దీన్ని ఎందుకు తీసుకొచ్చింది అంటే 3 థంబ్నెయిల్స్ పెడతాం కదా, ఒక్కొక్కరికి ఒక థంబ్నెయిల్ చూపిస్తూ ఉంటుంది. ఆ థంబ్నెయిల్ ఏది చూపించినప్పుడు ఎక్కువ మంది క్లిక్ చేస్తున్నారో మనకైతే రిపోర్ట్ అనేది ఇస్తుంది. ఇలా ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది, దేనివల్ల వ్యూస్ ఎక్కువ వస్తున్నాయని అయితే మనకు తెలుస్తుంది. అంటే ఒకదాంతో కాకుండా ఇంకొక థంబ్నెయిల్స్తోనైతే CTRI పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే మనం 3 థంబ్నెయిల్స్ పెడతాం కదా, అది యూట్యూబ్ అయితే ఇప్పుడు 2 వారాల వరకు టెస్ట్ జరిపిస్తూ ఉంటుంది. దీనైతే టెస్ట్ అండ్ కంపేర్ ద్వారా మనకైతే పరిచయం చేసింది. అంటే ఇప్పుడు ఈ 2 వారాల ద్వారా టెస్ట్ చేస్తుంది కదా, 2 వారాల వరకు ఈ టెస్ట్ చేసిన తర్వాత దేనివల్ల CTR ఎక్కువగా ఉందో దాన్ని అయితే పర్మనెంట్ థంబ్నెయిల్గా యూట్యూబ్ అయితే 2 వారాల తర్వాత అందరికీ చూపిస్తూ ఉంటుంది. కానీ ఇందులో ఏంటంటే మరి 2 వారాలంటే బాగా టైం పడుతుంది. ఏదో మనకు ఒక రోజు తర్వాత రిపోర్ట్ వచ్చినా చాలా బాగుండేది, కానీ 2 వారాల వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరికి వాళ్ళు సొంతగా థంబ్నెయిల్ చేసుకునే వారికి కొంచెం టైం పడుతుంది, అంటే కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు అర్ధగంట పట్టేది గంటన్నర పట్టవచ్చు. కానీ ఏంటంటే ఇక్కడ కొందరికి లాస్ ఉంటుంది. కొందరు వాళ్ళకు టైం లేకనో లేకపోతే ప్రొఫెషనల్స్ దగ్గర డిజైన్ చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు ఈ 3 థంబ్నెయిల్స్ చేయించడం అంటే కొద్దిగా ఖర్చు అయితే అవుతుంది. కానీ ఇలా మనకు ఒకదాంతో కాకుండా ఒకదాంతో CTR బాగుంటుంది కాబట్టి ఆ ఖర్చు కూడా మోనటైజేషన్ అయిన వాళ్ళకైతే మంచిగా రికవర్ అవుతుంది. దీనికి లాస్ అని కూడా చెప్పలేం. కానీ ఇప్పుడు ఏంటంటే 2 వారాల వరకు వేచి ఉండడం అంటే కొద్దిగా మనకు టైం పడుతుంది. బట్ ఏంటంటే ఇప్పుడు ఒక్కటి చేసి దానివల్ల CTR రాకపోతే మనం ఏదో కొంతమంది అయితే మార్చరు. కానీ దీనివల్లనైతే ఒకదాంతో కాకుండా ఒకదాంతోనైతే మంచిగా వస్తాయి. అలా 2 వారాల తర్వాత రిపోర్ట్ వచ్చిన తర్వాత మీకైతే ఈ విధంగా విన్నర్ అని అయితే అనౌన్స్ చేసినట్టు ఇక్కడ సైడ్లో స్క్రీన్ షాట్ చేస్తాను చూడండి. అలా అనౌన్స్ చేసి దాన్ని పర్మనెంట్ థంబ్నెయిల్గానైతే పరిగణిస్తుంది. దీనివల్ల మనకు వ్యూస్ పెరుగుతాయని చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ఇప్పుడు ఏంటి అంటే డెస్క్టాప్ వరకే ఉంది. అంటే మొబైల్ వాళ్ళు క్రోమ్లో స్టూడియో లాగిన్ అయి సెట్ చేసుకోవచ్చు. కానీ మొబైల్ యాప్లో మాత్రం ఇప్పుడే రాదు, కొద్దిగా తర్వాత ఫ్యూచర్లో మనకైతే ఖచ్చితంగా తీసుకువస్తుంది. కానీ ఇప్పుడైతే మొబైల్ డెస్క్టాప్లో అలాగే డెస్క్టాప్ PCs కంప్యూటర్స్ ఇందులోనైతే సెట్ చేసుకోవచ్చు స్టూడియో లాగిన్ అయ్యి. ఇప్పుడు మీకు ఎగ్జిస్టింగ్ వీడియోకి ఎలా అప్లోడ్ చేయాలి, అలాగే మనము డైరెక్ట్గా ఇది వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఈ 3 థంబ్నెయిల్స్ని ఎలా అప్లోడ్ చేయాలి, ఎలా సెట్ చేయాలి అన్నది అయితే నేను మీకు 2 విధాలుగా చెప్తాను. అంటే ఒకటి వీడియో అప్లోడ్ చేసేటప్పుడే డైరెక్ట్గా, లేదంటే ఎగ్జిస్టింగ్ వీడియోస్ ఉంటాయి చూసారా, వాటికి కూడా టెస్ట్ అండ్ కంపేర్ ఈ 3 థంబ్నెయిల్స్ని అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు అది ఖచ్చితంగా చూపిస్తాను. అంటే ఇప్పుడు యూట్యూబ్ యాప్ నుండి అప్లోడ్ చేసి ఇక్కడ 3 స్టూడియోలో లాగిన్ అయి 3 థంబ్నెయిల్స్ ఒకేసారి పెట్టుకోవచ్చు. అలాగే యూట్యూబ్ స్టూడియో క్రోమ్లో లాగిన్ అయి అందులో అప్లోడ్ చేసినా కూడా ఒకే విధంగా 2 ఒకేలా పెట్టుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. అలాగే మీరు ఎగ్జిస్టింగ్ వీడియో ఉంటుంది చూసారా, అంటే ముందు అప్లోడ్ చేసిన వీడియోస్, పాత వీడియోస్, వాటికి కూడా ఈ టెస్ట్ అండ్ కంపేర్ ద్వారా మనమైతే వీడియోస్కి ఈ 3 థంబ్నెయిల్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ 2 పద్ధతులు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా పెట్టాలో అన్నది స్క్రీన్ రికార్డ్లో చూద్దాం. ఇప్పుడు ముందుగా అయితే నేను డైరెక్ట్గా వీడియో అప్లోడ్ చేసేటప్పుడే ఎలా అప్లోడ్ చేయాలి అన్నది చూపిస్తాను. అదేవిధంగా యూట్యూబ్ యాప్లో అప్లోడ్ చేసిన వాళ్ళు కూడా ఇలానే సేమ్ అప్లోడ్ చేసుకోవచ్చు అక్కడ ప్రైవేట్లో పెట్టి. ఇదైతే ఇప్పుడైతే చూద్దాం. ముందుగా ఇక్కడ వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఇక్కడ థంబ్నెయిల్ ప్లేస్లో 3 బాక్సులు కనిపిస్తున్నాయి చూసారా, అక్కడ 3వ బాక్స్ టెస్ట్ అండ్ కంపేర్ అని చూసారా, అక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ 3 బాక్సులు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ప్లస్ ఐకాన్ అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ మీరు పెడదామనుకున్న థంబ్నెయిల్స్ని అయితే 3 అయితే యాడ్ చేయండి.
మూడింటిని యాడ్ చేసిన తర్వాత అక్కడ థంబ్నెయిల్స్ అయితే అప్లోడ్ అవుతూ ఉంటాయి. అక్కడ థంబ్నెయిల్స్ అప్లోడ్ అయిన తర్వాత ఇక్కడ డన్ అయితే వచ్చింది చూసారా, దాన్ని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత మీకైతే ఆ 3 థంబ్నెయిల్స్ అయితే సెట్ అయిపోయినట్లే. చూసారా, ఇక్కడ థంబ్నెయిల్ సెక్షన్లో 3 థంబ్నెయిల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఈ విధంగా మీరైతే 3 థంబ్నెయిల్స్ సెట్ చేసుకొని మీకు నచ్చిన సెట్టింగ్స్ అయితే చేసుకొని అక్కడ వీడియోని అయితే పబ్లిక్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, మరి ఇప్పుడు మనం ఎగ్జిస్టింగ్ వీడియోకి ఎలా 3 థంబ్నెయిల్స్ని సెట్ చేసుకోవచ్చు అన్నది అయితే చూపిస్తాను, దాన్ని కూడా చూడండి. ముందుగా మీరైతే మీ యూట్యూబ్ స్టూడియోలోకి లాగిన్ అయిపోయింది. లాగిన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ కంటెంట్ ట్యాబ్ను అయితే నొక్కండి. కంటెంట్ ట్యాబ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ మీకైతే మీ వీడియోస్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ మీరు ఏ వీడియోకైతే 3 థంబ్నెయిల్స్ని యాడ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ ఇక్కడ థంబ్నెయిల్ సెక్షన్లో థంబ్నెయిల్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడైతే నొక్కండి. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ జూమ్ చేసినట్లయితే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తూ ఉన్నాయా, దాన్ని అయితే నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ అని అయితే ఉంచుసారా, మీరు ఇక్కడైతే నొక్కాల్సి ఉంటుంది. నొక్కిన తర్వాత మీకు ఇక్కడ ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ థంబ్నెయిల్ని కూడా చేంజ్ చేద్దాం అనుకుంటే ఇక్కడ నొక్కి ఇక్కడ 3 డాట్స్ పైన నొక్కి చేంజ్ పైన నొక్కేయండి. నేనైతే చేంజ్ చేద్దాం అనుకోవట్లేదు. అలాగే ఇక్కడ ఇంకా 2 థంబ్నెయిల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ రెండో దాని మీద అయితే నొక్కాను. నొక్కిన తర్వాత ఇక్కడ మీరైతే దీనికి పెట్టాలనుకున్న థంబ్నెయిల్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకొని దానిపైన నొక్కాలి. నొక్కిన తర్వాత మీరు ఇంకా మళ్ళీ అయితే 3 సెలెక్ట్ చేసుకోవాలి కదా, నేనైతే ఇంకొకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అప్లోడ్ అయిన తర్వాతనైతే మీకు ఇక్కడ డన్ అని అయితే కనిపిస్తూ ఉంటుంది. 3 అప్లోడ్ అయిపోయిన తర్వాతనే డన్ అయితే నొక్కాల్సి ఉంటుంది. డన్ నొక్కిన తర్వాత మీకు ఇక్కడ చూసినట్లయితే 3 థంబ్నెయిల్స్ సగం సగం కనిపిస్తూ ఉన్నాయి చూసారా. ఇగో మీకైతే 3 థంబ్నెయిల్స్ని సెట్ అయిపోయినట్టే. ఇక్కడ సేవ్ పైన నొక్కినట్లయితే మీరైతే ఈ టెస్ట్ అండ్ కంపేర్ యాడ్ చేసినట్లయి మీకు 2 వారాల తర్వాత రిపోర్ట్ అయితే వస్తుంది. అలాగే ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత దీనికి CTR ఎక్కువ ఉంటే అదే మీ పర్మనెంట్ థంబ్నెయిల్గా అయితే యూట్యూబ్ అయితే సెట్ చేస్తుంది. మరి చూసారు కదా, ఈ విధంగా మీరైతే ఎగ్జిస్టింగ్ వీడియోకి అలాగే ఇప్పుడు అప్లోడ్ చేసే వీడియోకి కూడా 3 థంబ్నెయిల్స్ని అయితే సెట్ చేసుకోవచ్చు. ఇలా టెస్ట్ అండ్ కంపేర్ ద్వారానైతే మనమైతే వీడియోకి అయితే 3 థంబ్నెయిల్స్ని సెట్ చేసుకోవచ్చు. ఇలా 2 వీక్స్ పట్టినా కూడా సమయం అయితే, కానీ మనకైతే ఏంటి అంటే ఇది కొద్దిగా బెటర్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ 2 వారాలు పట్టినా కూడా మనకైతే మంచిగా CTR బాగున్న థంబ్నెయిల్ అయితే యూట్యూబ్ సెలెక్ట్ చేసి మనకైతే పర్మనెంట్ థంబ్నెయిల్గా సెట్ చేస్తుంది. మరి చూసారు కదా, ఈ అప్డేట్ అనేది మీకు ఏ విధంగా అనిపించింది? అంటే మంచిగా అనిపించిందా, లేదంటే ఈ అప్డేట్ అనవసరం అనిపించిందా, మాకు టైం వేస్ట్ అని అనిపిస్తుందా, లేదంటే ఈ 3 థంబ్నెయిల్స్ ఎవరు సెట్ చేస్తారు అని అనిపిస్తుందా అన్నదైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వరకు అయితే నేను ఇది మంచిగా యూట్యూబ్ అయితే మంచి అప్డేట్ అనేది తీసుకొచ్చిందనే చెప్పుకోవచ్చు. మరి ఈ అప్డేట్ వల్ల మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.